పరిశుద్ధ వాక్యమును ధ్యానించడానికి ఆశపడుతున్నాను నాయన. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు అవసరం, ఆశీర్వాదకరం. ఈ విశేషమైన సమయంలో మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగు మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము కనిపించి మీ వాక్యము చేత మమ్మల్ని సంధించి బలపరిచి మీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున మనం చెప్పుకున్నట్లుగా దేవునితో ఒక గడియ అనే ఈ 40 దినాల ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుని కృపను బట్టి మొదటి అర్ధభాగాన్ని మనము ముగించుకున్నాం. ఇక రెండవ భాగంలోనికి అనగా ఈ 21వ దినము నుంచి మరి 20 దినాల ఈ ప్రయాణమును దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా నడిపించాలని కోరుకుంటున్నా. ఈనాటి ధ్యానము కొరకు ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా ఆదికాండము 37వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు పాత నిబంధన పాఠంగా, రెండవదిగా ఏర్పాటు చేయబడిన ధ్యాన గ్రంథము నుంచి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు. అంశము సూర్యుని ధరించిన స్త్రీ. ప్రభునందు ప్రియులారా, మనము ఈ వాక్య ధ్యానములోనికి నడిపించబడి ముందుగా ఈ ధ్యానానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆ అంశము ఈ 12వ అధ్యాయము మొదటి వచనములోను అలాగే 3వ వచనములోను కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ అంశం ఏమిటంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబెడును. 3వ వచనం, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇది మొట్టమొదటిగా మనం ధ్యానానికి వెళ్లే ముందు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఒక సూచన, ఒక సైన్, ఒక సింబల్ లాగా అనమాట. ఇది ఒక సూచన అని మనము గమనించి సూచన అనే దృక్పథములు మనము దీనిని ధ్యానించాల్సినటువంటి అవసరత ఉన్నది. గ్రీకులో సూచనకు సెమియాన్ అనే పదం వాడబడింది. సెమియాన్ అంటే సూచన, సూచక క్రియ. ఒక మనిషి చేత పలకబడ్డం కానీ, ఒక రూపముగా దృశ్యంగా కనపడడం కానీ, దీనిని సూచన అని వాడడం జరిగింది. దీనికి సెమియాన్ అనే పదం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ 6 వచనాల భాగములో పరలోకమందు 2 సూచనలు కనబడుతున్నాయి. 2 సూచనలు కనబడుతున్నాయి. ఒకటి గొప్ప సూచన, అది సూర్యుని ధరించిన స్త్రీని గురించి. 2 ఇంకొక సూచన, అది ఎర్రని మహా ఘట సర్పము గురించినటువంటి సూచన. ఈరోజు ఈ అంశాలను లేదా ఈ భాగాలను మనము సవివరంగా ధ్యానము చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ధ్యానములో మొట్టమొదటి అంశము సూర్యుని ధరించిన స్త్రీ. మనము గడిచిన ధ్యానాల్లో చెప్పుకున్నట్టుగానే చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు పండితులు కావచ్చు, వ్యాఖ్యానకర్తలు కావచ్చు, లేదా సంఘానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు. ఈమె ఎవరు అన్నటువంటి ఈ అంశం మీద వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందులో ఒక ఆయన అన్నారు, హోలీనెస్ అనే తెగవారికి సంభవించినటువంటి మహాశ్రమలలో వారు తప్పించబడ్డారు, జయశీలులయ్యారు. కనుక ఆ తెగవారికి ఈ స్త్రీ ఒక సూచనగా ఉన్నది అన్న మాటను చెప్పారు. అయితే దానికి దీనికి మనకి ఎలాంటి పొందిక కానీ లేదా సంబంధము కానీ కనిపించింది. ఇక రెండవదిగా శ్రీమతి హెడ్డే అనే స్త్రీ, శ్రీమతి హెడ్డే అనే స్త్రీ ఏమన్నదంటే, ఆ స్త్రీని నేనే, ఆమె కనినటువంటి ఆ బిడ్డ క్రిస్టియన్ సైన్స్ అనే ఉద్దేశాన్ని వెలిబుచ్చింది. ఇక క్యాథలిక్ వారు ఈ స్త్రీ మరియా అని పేర్కొనడం జరిగింది. క్యాథలిక్ వారు ఈ స్త్రీని మరియా అని భావించారు. మరికొందరు ఏమన్నారంటే, ఈ స్త్రీ సంఘమని, ఎందుకంటే సూర్యుని ధరించుకుంది, సంఘానికి నీతి సూర్యునటువంటి క్రీస్తే శిరస్సు కదా అని వ్యాఖ్యానించారు.
సంఘము అనే మాట దగ్గరికి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ఈమె సంఘము అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఎందుకంటే ఆయన పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలెనని ప్రధానము చేయబడి ఉన్నది. సంఘము ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకు ప్రధానము చేయబడి ఉన్నది. ఇంకా వివాహం కాలేదు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము 19వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. కానీ ఇక్కడ మనం చూసినటువంటి స్త్రీ ఆమె గర్భవతిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సంఘము ఆయనకు పవిత్రురాలైనటువంటి కన్యగా సమర్పించబడి ప్రధానము చేయబడింది కనుక ఈ స్త్రీ ఆమె అనడానికి ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధ వాక్య భాగాలు ఒప్పుకో. ప్రభునందు ప్రియులారా, ఈ స్త్రీ ఎవరు అనే ధ్యానానికి వెళ్లే ముందు ప్రకటన గ్రంథములో చాలా విశేషంగా 4 స్త్రీల గురించి రాయడం జరిగింది. ప్రకటన గ్రంథంలో చాలా విశేషంగా 4 స్త్రీల గురించి. అందులో మొట్టమొదటి స్త్రీ 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు తుయతైరా సంఘంలో ఉన్నటువంటి యెజబెలు అనే స్త్రీని గురించి మనము గడిచిన ధ్యానాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 2వ స్త్రీ ప్రకటన గ్రంథములు ఇప్పుడు మనం చదువుకున్నామే 12వ అధ్యాయం 1వ వచనం. సూర్యుని ధరించినటువంటి గర్భిణి అయినటువంటి స్త్రీ. ఈమె పరలోకమందు సూచనగా కనిపించింది. ఇక 3వ స్త్రీ 17వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి మృగం మీద కూర్చుండి ఉండినటువంటి వేశ్య, మహావేశ్య అని ఈమె గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆమె చేస్తున్న క్రియలు మరి అలాంటి అనుభవాలు కలిగినవి. ఇక 4వ స్త్రీ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 21వ అధ్యాయాలలో మనకి కనిపించే పెండ్లి కుమార్తె వధువు సంఘం. వీళ్ళన 2వ అధ్యాయములో మనం చూసినటువంటి యెజబెలు సంఘములో ప్రవేశించి తప్పుడు బోధలను అనుసరించే వారికి బోధించే వారికి సాదృశ్యంగా ఉన్నది. ఇక 12వ అధ్యాయంలో మనము చూస్తున్నటువంటి ఈ గర్భిణీ స్త్రీ ఇశ్రాయేలునకు సాదృశ్యంగా ఉన్నది. దాని వివరాలు మనము ఇక ముందుకు ధ్యానం చేసుకోబోతున్నాం. 12వ అధ్యాయం 1వ వచనంలో కనిపించే స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. ఇక 17వ అధ్యాయంలో కనిపించే స్త్రీ అనగా వేశ్య తప్పుడు మతానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక 19, 21 అధ్యాయాలలో ఉన్నటువంటి స్త్రీ అనగా ఆ వధువు సంఘమునకు సూచనగా ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్త్రీ ఎవరు? ఇందాక చెప్పుకున్న మాటలలో ఈ స్త్రీ ఇశ్రాయేలే అని మనము అనుకున్నాం. దీనికి ఆధారాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా, ఈ స్త్రీ మనము చూస్తున్నటువంటి ఈ 12వ అధ్యాయం ఈ మొదటి 17 వచనాలు అంటే మొదటి నుంచి 7 వరకు అధ్యాయంలో ఈ స్త్రీ యొక్క జీవితము అంతా మనం గమనిస్తే ఆమె జీవితం అంతా ఎక్కడుందంటే భూమి మీద కనబడుతుంది. ఆమె జీవితం ఎక్కడ కనబడుతుందండి? భూమి మీదే కనబడుతుంది. పాత నిబంధన కాలపు ఇశ్రాయేలు జనాంగానికి అలాగే ప్రస్తుతము శేషించినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంకా ఇశ్రాయేలు జనాంగము ఎత్తబడలేదు కనుక ఈ స్త్రీ జీవితం అంతా భూమి మీద కనబడుతుంది కనుక ఈ స్త్రీ ఖచ్చితంగా ఇశ్రాయేలునకు సాదృశ్యంగా ఉన్నది అన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక 2వ విషయం, ఈ స్త్రీ సూర్యుని ధరించినట్లు పాదముల క్రింద చంద్రుడు అలాగే 12 నక్షత్రాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మనం చదువుకున్నాం మొదటి భాగం ఆదికాండము 37వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల భాగాన్ని చూస్తే సూర్య చంద్ర నక్షత్రాలు. ఇక పరిశుద్ధ గ్రంథంలో మళ్ళా ఈ 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో తప్ప ఇంకెక్కడ ఇలాంటి దర్శనము కానీ ఇలాంటి ఒక ఉద్దేశాన్ని కానీ ఎక్కడ సూర్యుడు చంద్రుడు కనిపించుండొచ్చు లేదా నక్షత్రాల గురించి మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అయితే యోసేపునకు కలిగినటువంటి దర్శనములో కలలో సూర్యచంద్ర నక్షత్రాలు కనబడతాయి. 12వ అధ్యాయంలో మాత్రమే కనపడతాయి. కనుక వీరు ఇశ్రాయేలునకు సంబంధించిన వారు. ఎందుకంటే యోసేపు ఇశ్రాయేలునకు సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి కనుక ఈ యొక్క సూర్యచంద్రులు 12 నక్షత్రాలు కనిపించడం వీరిని ఇశ్రాయేలులకు
సాదృశ్యముగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని బాగు చేసి వివాహం చేసుకున్నాడు. ఇది ఇశ్రాయేలీలకు దేవునికి కలిగినటువంటి సంబంధం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల భాగాన్ని చూస్తే, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండును గనుక నీకు అవమానము కలగకుండా నేను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానివైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైనటువంటి కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేపడినటువంటి పాదరక్షలు నీకు తొడిగించితిని. సన్నపు అవిసెనార బట్టలు నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపచేసేదని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడిములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకును పోగులను నీ తలకు కిరీటము పెట్టించితిని. ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్ర కుట్టి పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాని అంతగా అభివృద్ధి పొందితివి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలాగూ ఆయన మహిమతో నింపాడు. వారిని ఆయన సొంత ప్రజగా భార్యలుగా చేసుకున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో మనం గడిచిన దినాల్లో కూడా భాగం చదువుకున్నాం. 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించు యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకున్నాను. సో ఇక్కడ ఈ యొక్క అనుభవాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వివాహం చేసుకున్నాడు కనుక ఈమె ఇశ్రాయేలు. ఇంకా వివరణాత్మకమైనటువంటి అంశాల ముందు మనం చూద్దాం. ఈమె ఇశ్రాయేలు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక మూడవదిగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం, ఆమె గర్భిణియే ప్రసవ వేదన పడుతూ ఉండడం, ఆ నొప్పులకు కేకలు వేయిస్తూ ఉండడం. ఈమె ప్రసవ వేదన గర్భిణిగా నిండు గర్భిణిగా ఉండి ప్రసవ వేదన పడుతూ ఉందటండి. ఈ ప్రసవ వేదన దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలే నేను మూర్ఛిల్లుచున్నా అని ఎగరోచుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినపడుచును. ఈ ప్రసవ వేదన ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినటువంటి శ్రమకు, వారు రోధిస్తున్నటువంటి రోదనకు వేదనకు సంకేతంగా ఉన్నది అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 24 అలాగే 26, 24 నుంచి 26, దాని గురించి వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాం, పొలములోనికి పోకము, మార్గములో నడువకము, శత్రువులు కత్తి జొడిపించు, నలుదిక్కులను భయం తగులుచు, నా జనమ పాడు చేయము హఠాత్తుగా మా మీదకి వచ్చున్నా, గోనెపట్టు కట్టుకుని బూడిద చల్లుకుని ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సల్పము, ఘోరమైనటువంటి దుఃఖము సల్పము అనే మాటలు మనం చూస్తాం. అంటే ఇక్కడ ప్రసవ వేదన, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ప్రసవ వేదన పడడము అనేది దేనికి సాదృశ్యం అంటే, ఇశ్రాయేలీలు చేసిన అవిధేయకరమైనటువంటి పనులకు దేవుడు వారిని చెరలోనికి వేయగా, చెరలో వారు పడుతున్నటువంటి శ్రమలలో వారు చేస్తున్నటువంటి ఆ అంగలార్పు, రోదన, వేదన ఈ ప్రసవ వేదనకు సాదృశ్యమని జ్ఞాపకం చేస్తున్నాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు, నీవెందుకు కేకలు వేయుచున్నావు, నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచన కర్తలు నశించిపోవట చేతనే, ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా, సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతుల్లోంచి నిన్ను. సో ఈ రిఫరెన్సెస్ అన్నీ కూడా విస్తారంగా మీ ముందు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇవన్నీ కూడా ఈమె ప్రసవ వేదన ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలను గూర్చినటువంటి ఆ రోదనను జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ స్త్రీ ఇశ్రాయేలునకు ఆమె పడుతున్నటువంటి ప్రసవ వేదన ప్రియులరా
ఆ ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినటువంటి శ్రమలకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది, అర్థం చేసుకోవాలి. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క 12వ అధ్యాయంలో అనగా 3-4 వచనాలలో ఇది కనబడుతుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని ఘటసర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉంటుంది. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగం ఏడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననైన నా స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట. మరి ఈ భాగంలో మనం చూస్తే ఎర్రని ఘటసర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు, దాని తల మీద 7 కిరీటాలు. ఘటసర్పము పరలోకమందు సూచనగా కనపడుచున్నది. చాలా వింతైనటువంటి విషయం. ఇప్పటి వరకు మనము పరలోకమందు 24 పెద్దలను చూసాం, 4 జీవుల్ని చూసాం, కోట్ల కొలది దేవదూతలను చూసాం. కానీ ఈ ఘటసర్పము అనబడే ఈ భయంకరమైనటువంటి స్థితిని, అపవాదిని మనము పరలోకంలో చూడలేదు. కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచన ప్రకారము వ్రాయబడుతున్నటువంటి మాట, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. పరలోకము దేవదూతలకు దేవునికి నివాసం అయితే, ఈ యొక్క ఘటసర్పము లేదా అపవాది వాని దూతలకు నివాసం ఏమిటండి? వాయుమండల సంబంధమైనటువంటి ప్రదేశం. అయినప్పటికీ యోబు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు, 2వ అధ్యాయము 1-2 వచనాలు, దేవదూతలందరూ దేవుని సన్నిధిని సమకూర్చబడే సమయంలో అపవాది దేవుని సన్నిధికి రావడం అనేది మనం 2 సందర్భాలలో, యోబును శోధించే సందర్భాలలో దేవదూతలందరూ యెహోవా సన్నిధి ఉండే దినము తటస్థించినప్పుడు అపవాది కూడా ఆ పరలోకానికి ఎక్కి వచ్చిందట. దేవుడు రావడానికి ఆ అపవాదికి పర్మిషన్ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క ఘటసర్పం ఇది అపవాదికి సాదృశ్యంగా ఉన్నదని, ఇది సర్వలోకమును మోసం చేస్తూ ఉన్నదని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 12వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని ఘటసర్పము అని ఆ రంగును గురించి మాట్లాడుతున్నాడు. ఎరుపు ప్రమాదానికి గడిచిన దినాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఎరుపు ప్రమాదానికి, పాపానికి, రక్తపాతానికి. అందుకని యెషయా 1వ అధ్యాయం 18లో అంటాడు కదా, మీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అనే మాటలు మనం చూస్తాం. ఎరుపు పాపానికి, వీడు పాపము చెయ్యడానికి అనేకులను పురికొల్పుతాడు. ఎరుపు రక్తపాతానికి, వీడు దేవుని ప్రజలను నాశనం చేసి ఆ రక్తముతో భూమిని తడిపి వేస్తాడు. అందుకనే యోహాను 8:44లో వీడిని గురించి ప్రభు అంటున్న మాట ఏమిటంటే, వాడు నరహంతకుడు, అంతేకాదు పాపమును ఉత్పత్తి చేసేవాడు. వీడు భూమి మీద ఆయా వ్యక్తులను ఎన్నుకొని దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు. టైటస్ అనే రోమా చక్రవర్తి కాలంలో 11 లక్షల మంది యూదులు ఊచకొత కోయబడ్డారు. 11 లక్షల మంది యూదులు. అలాగే హిట్లర్ కాలంలో ఇంచుమించుగా 60 లక్షల మంది యూదులు ఊచకొత కోయబడ్డారు. వీరు ఆ అపవాది యొక్క దూతలుగా వారి లోకంలో పనిచేసినట్లు మనం చూస్తాం. కనుక ఎరుపును కలిగినటువంటి వీడు అపవాది, వాని యొక్క క్రూరమైనటువంటి స్వభావానికి, అపాయకరమైనటువంటి స్వభావానికి, వాడు చేస్తున్నటువంటి రక్తపాతానికి అది సాదృశ్యమని జ్ఞాపకం చేసుకోం. ఇక ప్రకటన 12:3లోనే ఈ యొక్క మృగము కలిగి ఉన్న దాని గురించి 7 తలలు 7 కిరీటాలు, 7 తలలు 7 కిరీటాలు. ప్రియులారా, ఈ ఘటసర్పము 7 తలలు 7 కిరీటాలు కలిగి ఉండడం అనేది వాని యొక్క సంపూర్ణమైనటువంటి అధికారానికి సాదృశ్యం. వాని యొక్క సంపూర్ణమైనటువంటి అధికారానికి సాదృశ్యం. యాక్చువల్గా దేవుడు మొదట ఈ సమస్త భూమి మీద ఎవరికి అధికారం ఇచ్చాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారము ఆదామవ్వలకు, నరులకు అధికారం ఇచ్చాడు. వారు అపవాది మాట విని పాపం చేయడం చేత తెలివిగా వారిని మోసగించి ఆ అధికారాన్ని ఎవరు దక్కించుకున్నారండి? అపవాది దక్కించుకుని అప్పటి నుంచి వాడు సంపూర్ణ అధికారం కలిగిన వాడై ఈ భూమిని పరిపాలించడం మొదలుపెట్టాడు. అందుకని యోహాను సువార్త 14:30లో ఆయన అంటాడు, ఈ లోకము ఈ లోక సంబంధమైనటువంటి అధికారి కింద ఉన్నది, అనగా దుష్టుని యందు ఉన్నది అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఇదే మాట యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ లోకము ఎవరి యందు ఉందటండి? దుష్టుని యందు ఉన్నది. ఆయన ఈ లోకములోనికి వచ్చి మన కొరకు మరి తన ప్రాణమునిచ్చి
విమోచన క్రయధనముగా తన రక్తమును సమర్పించి తిరిగి వాని చేతుల్లోంచి మనల్ని విమోచించి మనల్ని పరలోక రాజ్య వారసులుగా మలచాడు. అయితే ఇంకా మనము పరలోక రాజ్య వారసులుగా ఉన్నామా, లేదా దుష్టుని కింద మనము బతికే వారంగా ఉన్నామా, ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ఆలోచన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఈ 3వ వచనంలో ఈ యొక్క మహాఘట సర్పముల గురించి రాయబడిన ఇంకొక సూచన, ఈ ఘట సర్పమునకు 10 కొమ్ములు ఉండేది. ఈ ఘట సర్పమునకు 10 కొమ్ములు ఉండేది. ఈ 10 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే 10 మంది రోమా చక్రవర్తులకు సాదృశ్యం. 10 మంది రోమా చక్రవర్తులకు సాదృశ్యం. ఈ 10 మంది రోమా చక్రవర్తుల గురించి మనము గడిచిన ధ్యానాల్లో ఏ ధ్యానం అంటే అది, ఇంకా 10 దినములో నీకు శ్రమ కలుగును అని స్మరణ సంఘం గురించి చెప్తున్నప్పుడు ఈ 10 మంది చక్రవర్తుల గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడు చాలామంది రాసుకోలేదంట, చాలామందికి తెలియదంట. మీరు స్పీడ్గా చెప్పేశారండి, రాయలేకపోయామండి అన్నారు. మరి 3 గంటలకు మించి ఇస్తారట మనకు టైం. ఎగ్జామినేషన్ హాల్లో టైం ఎంత ఇస్తారు మనకి? 3 గంటలు ఇస్తారు. నేను రాయలేకపోయినంటే లాక్కెళ్ళిపోతాడు పేపర్. నేను పేపర్ రాయలేకపోయినంటే ఏం చేస్తాడు? లాక్కెళ్ళిపోతాడు, కట్టేసుకుంటాడు. మనము రాయగలిగినంత రాయగలగాల, వినగలిగినంత వినగలగాల. కనుక మరలా చాలామంది రాసుకోలేదేమో. కనుక ఈ 10 మంది చక్రవర్తులు, ఈ 10 కొమ్ములు ఎవరికి సాదృశ్యం అంటే సాతానుడు తనకు అధికారులుగా చేసుకుని దేవుని ప్రజలను మరి హింసించడానికి ఉపయోగించుకున్న 10 మంది రోమా చక్రవర్తులకు సాదృశ్యం. అందులో మొట్టమొదటి వాడు నీరో. అర్థమవుతుందండి? నీరు కాదు, నీరో. రెండవ వాడు డొమిషియన్. ఇంకెంతకు మించి స్పష్టంగా చెప్పడం ఎవరి వల్ల కాదు. రెండవ వాడు డొమిషియన్. మూడవ వాడు ట్రాజస్. మూడవ వాడు రాసుకున్నారు కొంతమంది, రాసుకున్నవారు ధన్యులు, రాసుకోలేని వారు మరింత ధన్యులు. ట్రాజస్ మూడవవారు ఎవరండి? ట్రాజస్. నాలుగవ వాడు మార్కిస్ అర్తియస్. నాలుగవ వాడు ఎవరండి? మార్కిస్ అర్తియస్. ఐదవ వాడు సెవరాస్. ఐదవ వాడు సెవరాస్. ఆరో వాడు మ్యాక్సిమిడాస్. ఆరో వాడు ఎవరండి? మ్యాక్సిమిడాస్. ఏడవ వాడు డీసియస్. ఏడవారు డీసియస్. ఎనిమిదవ వాడు వెతరి బబాన్. ఎనిమిదవ వాడు ఎవరండి? వెతరి బబాన్. తొమ్మిదవ వాడు అరీలియస్. తొమ్మిదవ వాడు అరీలియస్. పదవాడు డయోక్లీషియన్. పదవాడు ఎవరండి? డయోక్లీషియన్. అర్థమైందా? 2 సార్లు మీ కొరకు ఈ మాటలు ప్రసంగంలో చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. వాక్యం వినేటప్పుడు చాలా ప్రధానమైన విషయం ఏంటంటే కాన్సన్ట్రేషన్. వితౌట్ కాన్సన్ట్రేషన్ కాంట్ లిజన్. మనం వెళ్ళలేం కాన్సన్ట్రేషన్ లేకపోతే. మనం గమని అడిగినా ఏం చెప్పారంటే ఎక్కడున్నారంటే ఏమో. కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, ఎంత క్లిష్టమైనటువంటి సమాధానమైన, ఎంత క్లిష్టమైనటువంటి మాట అయినా మనం ఆటోమేటిక్గా మనం దానిని రాయగలం. చేతికి, చెవికి, మెదడుకు ఒక కనెక్షన్ ఉండగలిగితే, ఆ కనెక్షన్ లేకపోతే మనం రాయలేం. కనుక ఈ 10 కొమ్ములు 10 మంది రోమా చక్రవర్తులను తెలియజేస్తున్నాయి. వీరిని ఆధారం చేసుకుని క్రీస్తును కలిగిన వారిని భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 12వ అధ్యాయం 4వ వచనం. ఈ ఘట సర్పానికి ఒక తోక ఉందటండి. ఘట సర్పానికి ఒక తోక ఉన్నదటండి. ఆ తోక చేత నక్షత్రములలో 3వ భాగాన్ని ఏం చేసింది? అది నక్షత్రములు అన్నదానికి 4 విషయాలు మనం చూసాం. అందులో మొదటి విషయం ఏంటంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నక్షత్రములు దేవదూతలకు సూచన లేదా సాదృశ్యం, సంకేతం, నక్షత్రాలు. సో ఇక్కడ వీడు తన తోక చేత నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చివేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద తను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఈ లూసిఫర్ను పరలోకం నుంచి పాతాళము మట్టుకు తోసేసినప్పుడు అప్పటికే దేవునికి వ్యతిరేకంగా వాడు రెచ్చగొట్టినటువంటి తన మిగిలిన దూతల అనుచరులు ఉన్నారే, వారు కూడా వీనితో క్రిందకు తోయబడి వాడిని తోక పట్టుకుని కిందకు వచ్చేసారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది. అందుకనే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట చూస్తాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం ముందు కట్టిక చీకటి గల వెలములలోనికి త్రోసివేశాను. చాలండి, అంతవరకు చాలు మనకి అర్థం చేసుకోవడానికి. అంటే ఒక లూసిఫర్ను మాత్రమే కాదు, అతనితో ఏకీభవించి దేవుని మీద హెచ్చించుకున్న మిగిలినటువంటి నక్షత్రములైనటువంటి ఆ దూతలను కూడా దేవుడు బయటికి గెట్టేశాడు. కనుక వాడు కింద పడినప్పుడు ఆ తోక పట్టుకుని ఉన్నటువంటి మిగతా తోకలన్నింటినీ కూడా కిందకి
తీసుకుని వచ్చేశాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అలాగే వీడు కనిపెడుతున్నాడట. 12వ అధ్యాయం 4వ వచనంలో, కనమైన స్త్రీ యొక్క శిశువును మింగవలనని ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచింది. ప్రియులారా, ఇశ్రాయేలు విమోచనకు ఆధారమైనటువంటి నీతి చిగురును వీడు మింగేయాలని చాలా ఆశతో, అంటే ఈ లోకములోనికి దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన రాకూడదని వీడు చాలా ఆశతో కనిపెట్టాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మగ శిశువు అనే అంశంలో ధ్యానం చేసుకుందాం. అందుకనే దానిని అక్కడితో ముగించేస్తున్నాను. ఇక ఈనాటి ధ్యానములో మూడవ అంశం, 5వ వచనపు మొదటి భాగంలో, సమస్త జనములను ఇనుపుదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగ. ఇక్కడ సమస్త జనములను ఇనుపుదండముతో ఏలనైనటువంటి ఒక మగ శిశువును ఆమె కనదటండి. ఆ శిశువు సింహాసనము దగ్గర దేవుని యొద్దకు కొనిపోబడింది అనే సంగతిని, ఇందులో మొట్టమొదటి విషయం సింహాసనము దగ్గరికి కొనుపోబడ్డం. మార్కు సువార్త 16:19 ఈ మగ శిశువు ఎవరు అని మనం జ్ఞాపకం చేస్తాం. మార్కు సువార్త 16:19 త్వరగా దయచేసి చదవండి, సమయం అవుతుంది. మార్కు 16:19 అండి. పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని. అలాగే ప్రకటన 3:21లో కూడా మీరు చదవడానికి సమయం ఉంటుంది కనుక, ప్రకటన 3:21లో కూడా దేవుని సింహాసనం యొద్దకు ఆయన కొనిపోబడ్డాడు. అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 56వ వచనం ప్రకారం కూడా స్టెఫను చూస్తుండగా క్రీస్తు దేవుని సింహాసనం ముందు కుడిపార్శ్వమున నిలిచి ఉన్నట్లుగా. ప్రియులారా, ఈ మాటలను బట్టి దేవుని దగ్గరికి కొనుపోబడగలిగిన, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళగలిగిన అధికారము ఒకే ఒక్కడికి ఉంది. దూతలకు కానీ మరి ఎవరికి కానీ దేవుని సింహాసనమునొద్దకు వెళ్ళగలిగే ఆ యొక్క స్వతంత్రత కానీ ఆ అధికారము కానీ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. కనుక ఈ స్త్రీ కనినటువంటి ఈ కుమారుడు మగ శిశువు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దీనిని మనము డైజెస్ట్ చేసుకోవడము కష్టమైనప్పటికీ మీకు వాక్యాధారాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ స్త్రీ ఎవరనుకున్నాం మనం? ఇశ్రాయేలు ప్రజలకు. ఈ శిశువు ఆమెకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు. మనము సింహాసనము దగ్గరికి వెళ్ళగలిగిన అధికారము ఒకే ఒక్కరికి ఉన్నది, ఆయన క్రీస్తు ప్రభు అని జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు ప్రియులారా, రెండవ రుజువు ఏమిటంటే ఆ 5వ వచనములోనే ఆ స్త్రీ మగ శిశువును కనక. ఈ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలైతే ఆయన క్రీస్తు అయితే, పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన ఇశ్రాయేలీలలోంచి శరీరమును బట్టి ఇశ్రాయేలులో జన్మించారు. మార్కు సువార్త 9వ రోమపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. రోమపత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను విరిగి పితరులు వీరి వారు శరీరమును బట్టి. సో ఆ స్త్రీ ఇశ్రాయేలు అయితే ఆ ఇశ్రాయేలు అనబడే స్త్రీకి పుట్టిన వారు ఎవరవుతారు? పైగా మగ శిశువు ఎవరవుతారంటే యేసుక్రీస్తు ప్రభువారు అవుతారు అని ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవలసిన అవసరం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములు యాజకులను గురించి ఇలా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పాత నిబంధన గ్రంథం అంతా పౌలు యొక్క పత్రికలను కూడా శరీరమును బట్టి రక్తమాంసములను బట్టి ఆయన ఇశ్రాయేలులో జన్మించాడు. కనుక ఆ స్త్రీ ఇశ్రాయేలు అయితే ఇశ్రాయేలులోంచి ప్రియులారా ఇశ్రాయేలు విమోచనకు కారణంగా యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించారు అనడానికి ఈ మగ శిశువు క్రీస్తు అనడానికి ఒక మంచి ఆధారం. అలాగే ఈ శిశువుని గురించి రాయబడుతున్న ఇంకొక విషయం 5వ వచనము, సమస్త జనములను ఇనుపదండముతో ఎలనై. సమస్త జనములను ఏం చేస్తాడండి ఆయన? ఇనుప దండముతో ఏలును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు
ఇనుపదండముతో వారిని. అలాగే 2వ సంకీర్తన ప్రియులారా, ఇవన్నీ కూడా మనము వాక్యాధారముతో ధ్యానము చేయాల్సిన విషయాలు, లేదంటే ఇవి చాలా తొందరపాటుకు గురి అవుతాయి. ఇక కీర్తనల గ్రంథము నుంచి 2వ సంకీర్తన మనము 9వ చరణం చదువుకుందాం. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టదు. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టదు. ప్రియులారా, కనుక ఇనుపదండముతో నలగొట్టే అధికారము కానీ ఏలే అనుభవం కానీ యేసు క్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉన్నది. ఆ తర్వాత భాగం మనం చూస్తే ప్రియులారా, ఆ శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను. దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను. ఎందుకు కొనిపోబడ్డారు అంటే, ఆ శిశువును మృంగవలనని ఈ మహాఘట సర్పం ఏం చేసిందండి? ఎదురు చూస్తుంది. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, 16 వచనాలు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసువునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తలని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఆ తర్వాత 16వ వచనం, ఆ జ్ఞానుడు తనను అపహసించాలని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకు తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు కలిగిన మగపిల్లలందరినీ, ఈ ఘట్ట సర్పము అనే ఈ అపవాది యొక్క ప్రయత్నం ఏంటంటే, ఇశ్రాయేలు విమోచన కొరకు లేదా పాపము చేత మృతులైపోయినటువంటి వారిని విమోచించడానికి ఆయన విమోచకుడుగా రానున్నాడు ఇశ్రాయేలు ప్రజల్లోంచి. ఆయనను రాకుండగా అపవాది అడ్డుకోవడానికి ప్రయత్నించాడు హేరోదు రూపములు. హేరోదు ఆయనను చంపాలని ప్రయత్నించాడు, కానీ దేవుని దూత ప్రకారము ఆయన వేరొక చోట భద్రము చేయబడ్డారు. ఇది దీనికి సాదృశ్య రూపకమైనటువంటి విషయం అన్న సంగతిని మనం గ్రహించాల్సినటువంటి. సాతానుడు తన ప్లాన్స్ తలవేసినప్పుడు దేవుడు ప్రభువును మనకు రక్షకునిగా ఆయన రక్షణ కార్యమును జరిగించిన, సాతానుడేమో రక్షణ కార్యము జరగకుండా చంపాలనుకున్నాడు. ప్రభువు మన ఎడల రక్షణ కార్యాన్ని జరిగించి తన ప్రాణాన్ని పెట్టినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రభువుకు సంతోషం. ఇక 4వ అంశానికి మనం నడిపించబడదాం ప్రియులారా. 4వ అంశానికి, చివరి అంశానికి నడిపించబడదాం. 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము స్థిరపరచు. ఆ స్త్రీ ఆ శ్రమలకు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయింది. అక్కడ 1260 దినాలు స్త్రీని పోషించాలని ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. ప్రియులారా, ఈ సంఘము స్త్రీ అయితే, ఈ సంఘము క్షమించండి, ఈ యొక్క స్త్రీ ఇశ్రాయేలు ప్రజలైతే, ఈ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలైతే కనుక వారు అరణ్యమునకు వెళ్ళినట్లుగా కనపడుతున్నది. అరణ్యము ఏంటి? అరణ్యమునకు వెళ్ళడానికి గురించి మనకున్నటువంటి ప్రవచన ఆధారం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 35. జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేది. జనములున్న అరణ్యము అంటే వారు వెళ్ళినటువంటి బబులోను, అష్షూరు మున్నగు చెరలకు సాదృశ్యం. ఇది నిజానికి అరణ్యము కానీ జనములున్న అరణ్యం అంటే దాని అర్థం, ఉద్దేశం వారు చెరలోనికి వెళ్ళి భయంకరమైన అరణ్యము శ్రమలకు గుర్తు కనుక ఆ అరణ్యములు భయంకరమైనటువంటి శ్రమలు పొందుతారు అని చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ఆ శ్రమలు తీరిపోయిన తర్వాత పిమ్మట ఆ అరణ్యములో నా ప్రజలతో నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను అనే విషయాన్ని. నిజమే ప్రియులారా, వారు శ్రమను బట్టి అరణ్యం అనే చెరలోనికి వెళ్ళారు, కానీ దేవుడు వారిని చెరలో విడిచి పెట్టలేదు. హాగరును పోషించినట్లు తన ప్రజలను కూడా దేవుడు ఆ అరణ్యం అనే భయంకరమైనటువంటి చెరలలో, అరణ్యం అనే భయంకరమైనటువంటి శ్రమలను దేవుడు వారిని పోషించాడు. ఎంతకాలం అంటే 1260 దినములు. ఈ యొక్క సంఖ్యను గడిచిన దినాల్లో ఏమనుకున్నామండి? 3.5 సంవత్సరాలు. వారములో మొదటి అర్థవారం. ఇది విడిచిపెట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు
7 ఏండ్ల శ్రమలు మొదటి అర్ధవారము కలిగే భయంకరమైనటువంటి అనుభవాలుగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? ఈరోజు మన పరిస్థితి ఎలా? ఇన్ని శ్రమలకు కారణం ఏంటో తెలిసి ఇశ్రాయేలు ప్రజలకు యోహాను సువార్త 4వ అధ్యాయం 43 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 43 వచనం. ఇన్ని శ్రమలకు కారణం యోహాను 5:43, 5వ అధ్యాయం 43 అండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించాలండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను కనుక మీరు నన్ను ఆయనను అంగీకరించని కారణం చేత ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకరమైనటువంటి శ్రమలు, చెర అనుభవాలు. ఈరోజు నీవు సంఘముగా ఆయనను అంగీకరించి కూర్చున్నావా? లేదా ఆచారానికో, అలవాటు ప్రకారము, లేదా వారసత్వం కొరకు ఆయన మందిరానికి వస్తున్నావు? ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? ఆలోచన చేసుకున్నాం. రానున్న కాలము భయంకరం. ఎదుర్కోబోతున్న శ్రమలు మన ఊహకు అందనటువంటి మరి స్థితిని కలిగించి, ఆ శ్రమలలో, ఆ పరిస్థితులలో నీవు ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా ఉంటే ప్రభుతో ఉంటావు. లేదంటే విడిచిపెట్టబడి అరణ్యమనే భయంకరమైనటువంటి శ్రమలో చిక్కుకుంటాం. ఆ అనుభవము సంఘముగా మనం అనుభవించకూడదనే ప్రభు ఇన్ని రీతుల మనకు తన సందేశాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట వినని ఎడల మనము బ్రతుకుతాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగా. తల నుంచి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడవు మమ్మల్ని మిక్కిలి ప్రేమించుతాం. ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమున కొందనాలు. రేపు కుమారు ఈ రీతిగా ఈ పరిశుద్ధ సన్నిధిని ప్రభా 21వ దిన ధ్యానాన్ని చేయడానికి సహాయం చేస్తాం. అయా మీ వాక్యమును ధ్యానించాం, మీ కృపను పొందుకున్నాం. నిన్న వాక్యం మా హృదయంలో నాయన అయా మరి ముద్రించి అత్యానుసారంగా మేము మీ రాకొరకు అయా మరి ఆసక్తి కలిగి మారు మనసు పొంది సిద్ధపడి మీ ఎత్తబడ్డానికి మమ్మల్ని ఆయుధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభా మీరు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.